రే ఇస్తారా ఆల్రెడీ ఇచ్చిండ్రా ఏంది ఓ ఇట్స్ మెన్యూ. నైస్ నైస్ దీన్నే పెట్టుకొని తినేచ్చు అట్లున్నది అరిటాక్ చూసావు కానీ అరిటాక్ మెన్యూ చూసావు ఎప్పుడైనా? వావ్ బ్యూటిఫుల్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదా, మెన్యూతోనే మమ్మల్ని వడగొట్టేస్తారు. సూపర్ సూపర్ అదిరిపోయి లెస్ చలో ఆర్డర్ చేద్దామా? ఏం ఆర్డర్ చేద్దాం? యాజ్ యూజువల్ బిర్యానీ. బిర్యానీ చికెన్ మటనా? వాళ్ళని అడుగుదాం ఏది బాగుంటుందో. ఎస్. ఒక్కో స్టార్టర్ సో కొద్ది ఎంత డీప్గా చూస్తున్నావు. ఏం ఆర్డర్ చేద్దాం? ఏది ఆర్డర్ చేద్దామన్నా కానీ రేట్లు బీభత్సంగా ఉన్నాయి. అంతేనా? ఎస్. అప్పుడే ఒక బిర్యానీ చెప్పేసి వెళ్ళిపోదామా? కానీ ఇంకో ట్రై చేయబోతుంది తను, వాళ్ళని అడుగుదాం ఒకసారి. చూడు బిర్యానీ में कौन सा स्पाइसी रहता? स्पेशल क्या है? एक दो लोगों के लिए आता आएगा. ఓకే ఫస్ట్ మరి మటన్ ట్రై చేసి తర్వాత సర్వ చికెన్ చెప్దామా? मटन लेके आऊँगा, नॉर्मल वाटर बॉटल. ठीक है नॉर्मल नेम थोड़ा अच्छा से मसाला डाल के ऑलरेडी बन गया था सर. अच्छा ऑलरेडी बनता ओके के हमको भी पता नीचे नहीं. मसाला नहीं रहता हैदराबादी बिरयानी जैसा. ठीक है ओके डन. ఓకే సక్సెస్ఫుల్లీ చిన్న ఇంటర్వ్యూ చేసి ఆర్డర్ చేసినాం మటన్ బిర్యానీ. కానీ సాడ్ విషయం ఏంటంటే స్పైసీ ఎక్కువ ఉండదంట. ఫస్ట్ అయితే ట్రై చేద్దాం ఎట్లుంటుందో ఆ బిర్యానీ. ఎస్. హియర్ కమ్ మటన్ బిర్యానీ. సో దిస్ ఈజ్ ద నాగార్జునస్ మోస్ట్ పాపులర్ మటన్ బిర్యానీ. స్మెల్ అయితే అద్దరిపోయింది బట్ క్వాంటిటీ అయితే తెప్పేసిండు. సో ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. పీస్ అయితే చాలా టెండర్గా కుక్ అయింది. హ్యావింగ్ ద ఫస్ట్ బైట్. ఓకే బాగానే ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. హైదరాబాద్ బిర్యానీ ఎంత బాగుందో. హైదరాబాద్ బిర్యానీతో కాంపిటీషన్ లేదు కానీ ఇది సంథింగ్ లైక్ పలావ్ చేసుకుంటాను. పలావ్ బగార్ రైస్ అన్ని కాంబినేషన్. స్పైసీ లేదు, సింపుల్గా గుంటూరు సుబ్బాని స్టైల్లో ఉన్నది. యా గుంటూరు సుబ్బాని స్టైల్లో ఉంది. ఇది కలుపుకొని కూడా చూద్దాం ఎట్లుంటుందో. వావ్ పీస్ అయితే చాలా కుక్ అయింది. చాలా టెండర్. అంటే స్పైసీ కాకుండా కొంచెం మిడ్ లెవెల్లో మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ బిర్యానీ. 415 వర్క్ అంటారు. సారీ 445. 445 ఎస్. దానికి వర్త్ అంటే వర్త్ కాదు. క్వాంటిటీ పరంగా వర్క్ కాదు. క్వాంటిటీ పరంగా అయితే వర్త్ కాదు బట్ టేస్ట్ అయితే బాగుంది. ట్రై చేయొచ్చు. ఒక పీస్ వచ్చింది అది కూడా బుక్. అరే నీకు 3 వచ్చినాయి ఆరా, నాకు కనీసం నాకు ఒకటే వచ్చింది. ఇంకా రెండే వచ్చాయి. టెల్ మీ హౌ ఇస్ ఇట్? అయిపోయినంత అయితే లేదు, ఏదో 400 కట్టినా కాబట్టి తినాలని ఉంది. సూపర్ వేస్తాను. సో ఓకే నాట్ సాటిస్ఫైడ్ అంతేనా? సో ఇక్కడ ట్రై చేయమని చెప్తావా వేరే వాళ్ళకి? ఎలా ఓకే అక్కడ ఎవరు చూస్తారు ఏమని చెప్తారా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంది అని ఒకసారి ట్రై చేసి చూడవచ్చు. ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే ఒకసారి ట్రై చేయొచ్చు.
మెయిన్ థింగ్ ఏంటంటే టేస్ట్ గురించి ప్రాబ్లం ఏం లేదు మనకి. అయితే క్వాంటిటీ తక్కువ వచ్చిందని ఫీల్ అవుతాను కానీ మటన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను తింటాను. అవును, తింటుంటే తింటుంటే మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ బయట అంత అనిపించలే కానీ ఓకే, తింటుంటే తింటుంటే కుకింగ్ మటన్ అయితే బాగా టెండర్గా కుక్ అయింది, ఫ్లేవర్ఫుల్ ఉంది. ఎంత రేటింగ్ ఇస్తాం అవుట్ ఆఫ్ 5? 3. ఓకే గాయస్, మేమైతే లిటరల్లీ ఒక 1 వీక్ నుంచి హాస్టల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి బయటకు వచ్చినాం. అంటే అది కూడా ఇంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తామని అనుకోలేదు. మ్యాగీ ఇక్కడ ఉంది, ఇంతసేపు ఇక్కడ ఉన్నది మ్యాగీ. ఓకే, రికార్డ్ అవుతుంది. ఇది రియాక్షన్ చూడటం ఒక వారం నుంచి తిని తిని హాస్టల్ ఫుడ్ భరించలేక బయట తిందాం. స్పైసీ ఫుడ్ లేక చాలా ప్రసాదం పెట్టిల్లు. స్పైసీ ఫుడ్ లేక చాలా అంటే చాలా డీలా పడిపోయినాయి లిటరల్గా. ఒకవేళ హైదరాబాద్ బిర్యానీ తిని తిని ఉంటే మాత్రం ఇది రైట్ అనిపిస్తుంది. ఏదైనా కొత్తగా ఎంజాయ్ చేద్దాం, కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫుల్ ఇట్. నార్మల్గా అయితే ఈ క్వాంటిటీ పెట్టాలనుకో విత్ ఇన్ 1 minute ఫినిష్ చేద్దాం. కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ తిందాం అని మెల్లగా తింటారు. ప్రసాదం బెంగళూరు ట్రాఫిక్ చూపి మన సబ్స్క్రైబర్ సైడ్ అయితే కొంచెం నార్మల్ ఉంది. నాకు వచ్చేటప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ ఉంది. సో పెట్టిన డబ్బులు న్యాయం చేయాలి కాబట్టి ఏదో వదలకుండా తినేస్తాను. ఫుడ్ వేస్ట్ చేయొద్దు ఎప్పుడైనా. ఓకే, వారం రోజుల తర్వాత బెంగళూరులో బయటకు వచ్చి అది కూడా తిన్నాం. హాస్టల్ ఫుడ్ మళ్ళీ తిన్నది అయితే ఆంధ్ర స్టైల్లో తిన్నాం. అదే స్టైల్ నాగార్జున బిర్యానీ. నాగార్జున బిర్యానీ అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాం. స్టే ట్యూన్. సో ఫైనల్లీ బండి పార్క్ చేసి ఇంకొక లొకేషన్కి వచ్చినాం. సో ద ప్లేస్ ఈస్ హియర్ వి గో, కార్నర్ హౌస్. ఇక్కడ డెత్ బై చాక్లెట్ బాగుంటుంది. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇష్టమట. సో ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. So finally trying most hyped Death by Chocolate in Corner House. Absolutely amazing. చాలా బాగుంది. సో వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఏమేమి ఉన్నాయి ఇలా? ఇది పైన కాజు ఉన్నది. కాజు ఆల్మండ్. ఓకే ఓకే. క్వాంటిటీ అయితే ఇద్దరికి మంచిగా సరిపోతుంది. ప్రశాంతంగా తినొచ్చు. అలా బిర్యానీ కన్నా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది ఇక్కడ. గుడ్ సైన్. ఈ బ్రెడ్, ఈ వెనిలా, ఫస్ట్ 2 స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమ్ వేసారు. తర్వాత చాక్లెట్ ఫ్లేవర్, బ్రౌనీ, దాని మీద వైట్ క్రీమ్, దాని మీద చాక్లెట్ సాస్, దాని మీద పీనట్స్ చెర్రీ వేసి ఇచ్చింది. ఇంకోటి గమనించాం, అందరు కబుల్ తోడుతారు. మనం కూడా ఎట్లా తింటాం, ఇద్దరు ఒకదా. దీపిక పడుకున్న ఇంటర్వ్యూలో దీనికి అయిపో దీపిక తర్వాత వచ్చింది కదా, ముందు నుంచే ఫేమస్. ఇంకా తెలిసా మన వాళ్ళ గురించి. సాటిస్ఫైడ్ గెస్.
ఎక్కువ స్వీట్ కూడా లేకుండా కొంచెం బ్యాలెన్స్ ఉన్నదిరా. బాబా అట్లాంటి బిర్యానీ తిన్నాక దీంట్లో ఫినిషింగ్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కామెంట్లో పెట్టండి ఇంకేమేమి ప్లేసెస్లో డెజర్ట్స్ బాగుంటాయో. అట్లనే నెక్స్ట్ ఇంకేమేమి ట్రై చేయాలో కూడా పెట్టండి. ఎందుకంటే మాకు కూడా బెంగళూరు కొత్త. బకెట్ లిస్ట్ ఇంకోటి ఫిక్స్ చేసేసా. సో అది కాదు ఈరోజు వీడియో. మేము అనుకున్నవైతే 2 కవర్ చేసినాం. సో మేము మోస్ట్ డెడ్ బై చాక్లెట్ అయితే మస్తు అనిపించింది. బిర్యానీ పాయింట్ కోసం బిర్యానీ కూడా బాగానే ఉంది. సో అట్లా ర్యాప్అప్ చేద్దాం ఈ వీడియోని. సో మీరు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, అంటే లైక్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ కవర్ చేయడానికి. మాకు కూడా ఎక్కువ ఐడియా లేదు. సో వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ సపోర్ట్.